సెల్ఫీ ఫోటోల మోజుతో ప్రాణాలు తీసుకోవద్దని యువతను కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి గోదావరి కనిలో బీటెక్ చదువుతున్న విద్యార్థి వారి స్నేహితులతో తిర్యాని అడవుల్లో ఉన్న గుండాల జలపాతం వద్దకు చేరుకున్నారు. దారి లేని అడవిలో 7 కిలోమీటర్లు అత్యంత ప్రమాదకరమైన అడవిలో వీళ్లు ప్రయాణించి సెల్ఫీల కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలో కాలు జారి లోయలో ఉన్న జలపాతంలో పడి మునిగిపోయి చనిపోవడం జరిగింది. చనిపోయిన ఈ విద్యార్థితో పాటు వారి స్నేహితులకు కూడా ఎవరికి ఈత రాకపోవటం ఈ ప్రమాదానికి కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఆసిఫాబాద్ ఎస్పీ గారి ఆదేశాల మేర డిఎస్పీ సదయ్య గారు మరియు సిఐ చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో వారి పోలీసు బృందం 2 రోజులు శ్రమించి అత్యంత ప్రమాదకరమైన అడవుల్లో గుట్టల్ని దాటుతూ ఈ విద్యార్థి డెడ్ బాడీని తీసుకురావటం జరిగింది. విద్యార్థులెవరూ కూడా సెల్ఫీల మోజుతో రీల్స్ కోసం ఇలా ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుని మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చొద్దని కోరుకుంటున్నారు.